హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రానుంది. అంగన్వాడీలో కొలువుల జాతర 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు అని మనకు ఈ న్యూస్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశాలు. తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీలో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇక 65 ఏళ్ళు నిండిన ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీలో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. ఇటీవల ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ అంగన్వాడీలో ఖాళీల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో అంగన్వాడీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఖాళీలను అంగన్వాడీ టీచర్ల పోస్టులను అర్హత ఉన్న అంగన్వాడీ హెల్పర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో టీచర్, ఒక హెల్పర్ తప్పనిసరి. అయితే ఈ పోస్టులకు ఎంపికైన వారిలో కొంతమంది రాజీనామా చేయడం, మరికొందరు సూపర్వైజర్లుగా పదోన్నతులు పొందడంతో విపరీతంగా ఖాళీలు అయితే పెరుగుతున్నాయి. మొత్తం ఖాళీల్లో 6,399 మంది టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఉన్నట్టు సమాచారం. అక్కడ స్థానిక ఆదివాసీలు, గిరిజనులను ఈ పోస్టులకు నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధన అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యా బోధన దాదాపు అసాధ్యం. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ విధంగా చేపడుతున్నారో ఈ నెలాఖరు కల్లా అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి సీతక్క భావిస్తున్నట్లు సమాచారం. సో మొత్తం మీద 14,600 పోస్టులకైతే ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రానుంది.